బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో సిబిఐ ముందు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కానున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో విచారణలో భాగంగా నేడు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి సిబిఐకి లేఖ రాశారు. అయితే లేఖకు స్పందించకపోవడంతో ఉదయం 11 గంటలకు సిబిఐ ముందుకు రానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో సిబిఐ ముందు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కానున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో విచారణలో భాగంగా నేడు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి సిబిఐకి లేఖ రాశారు. అయితే లేఖకు స్పందించకపోవడంతో ఉదయం 11 గంటలకు సిబిఐ ముందుకు రానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. అవినాష్ రెడ్డి ఈ రోజు ఈడీ విచారణకు హాజరవుతానంటూ కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పార్లమెంట్ సమావేశాలకు పాల్గొంటాడు కావచ్చు అన్నటువంటి ఆలోచనతో ఉన్న నేపథ్యంలోనే ఈడీ దర్యాప్తుకు మరొకసారి సిబిఐ దర్యాప్తుకు మరొకసారి హాజరవుతానంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే మరొకసారి అవినాష్ రెడ్డి హాజరు కావాలంటూ కూడా సిబిఐ కోర్టు సంప్రదించడం జరిగింది. అయితే ఈ కోర్టు వ్యవహారం అంతా కూడా నిన్న మొన్న నుంచి జరుగుతా ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తున్నప్పటికీ కూడా అవినాష్ రెడ్డి కొంత కోర్టు ఏదైతే సిబిఐ దర్యాప్తు చేస్తున్నటువంటి దానికి సంబంధించి కోర్టు రికార్డింగ్ స్టేట్మెంట్ తీసుకోవాలి అంటూ కూడా పేర్కొనడం జరిగింది. రికార్డెడ్ స్టేట్మెంట్ ద్వారానే తీసుకోవాలి అని చెప్పినటువంటి నేపథ్యంలోనే రికార్డింగ్ స్టేట్మెంట్ కి సంబంధించి మొదటి నుంచి ఏ విధంగా రికార్డ్ చేస్తున్నారంటూ కూడా సిబిఐని కోర్టు అడగడం జరిగింది. కోర్టు అడిగిన దానికి పూర్తి స్థాయిలో మొదటి నిమిషం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ చేస్తున్నాము, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది అంటూ కూడా అక్కడ సిబిఐ అధికారులు చెప్పడం జరిగింది. అయితే మీరు ఏ తరహా రికార్డింగ్ చేస్తా ఉన్నారు, దాన్ని కోర్టు ప్రొడ్యూస్ చేయండి అనే నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి కూడా ఏ విచారణకు హాజరు కావాలి అనేది చెప్పడం, సిబిఐ విచారణకు హాజరు కావాలని చెప్పడం జరిగింది. సిబిఐ విచారణలో భాగంగానే మరొకసారి అవినాష్ రెడ్డిని అంటే వీడియో ఎవిడెన్సెస్ కూడా రికార్డ్ చేసి అది కోర్టు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కూడా పార్లమెంట్ సమావేశాలు 13న ప్రారంభం కావడంతో అవినాష్ రెడ్డి ఇప్పటికే పార్లమెంట్ కు వెళ్ళాలి, పార్లమెంట్ సమావేశాలు సిబిఐ అధికారులు కోరిన నేపథ్యంలో సిబిఐ అధికారులు దానికి స్పందించకపోవడం పట్ల వెంటనే ఇంకా ఈ విచారణకు హాజరు కావాలి అని కూడా అవినాష్ రెడ్డి ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ సిబిఐ కార్యాలయానికి ఎదురాబోతున్నారని స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ రోజు సిబిఐ విచారణ జరగబోతా ఉంది. ఈ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో రికార్డెడ్ ఎవిడెన్స్ కూడా సిబిఐ అధికారులు అయితే రికార్డ్ చేయబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.